ఈ ప్రపంచంలో చాలామంది అతి తక్కువ వయసులోనే చనిపోయారు. వాళ్ళందరూ చరిత్రలో నిలిచిపోయారు, చరిత్రను లిఖించారు. చరిత్ర మా కోసం పుట్టిందా, మేము చరిత్ర కోసం పుట్టామా అన్నట్టు చరిత్రలో పూర్తిగా లిఖించబడ్డారు. అలాంటి వ్యక్తులలో మన భారతదేశంలో ఒక బలమైన చిరు నాయకత్వం, లేత నాయకత్వం భగత్ సింగ్ గారు. ఆయన 21 వయసులోనే ఉరికంబానికి ఉయ్యాలలాగా ఊగి ప్రాణాలు అర్పించడంలో ఒక బలమైన మహోన్నత వ్యక్తి. పార్లమెంటు భవనంలో కాల్పులు జరిపి ఒక వ్యక్తిని చంపాడని ఆంగ్లేయులు భారతీయుణ్ణి ఖచ్చితంగా మనం చంపాలా అన్న ఉద్దేశంతో 21 సంవత్సరాల గల ఒక యువకుడు వెంటనే అతన్ని ఉరిశిక్ష అమలు చేసే విధంగా రచన చేసుకున్నారు. ఆయన ఒకరోజు జైల్లో ఉన్నప్పుడు సెంట్రీ భగత్ సింగ్ గారి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. సార్, మిమ్మల్ని రేపోమన్నాడో ఉరి తీస్తారంట సార్ అని అన్నాడు. సెంట్రీతో భగత్ సింగ్ ఏమన్నాడంటే, నన్ను ఉరి తీయమనకండి, ఎదురుగా నన్ను కాల్చమని చెప్పండి అని సెంట్రీతో భగత్ సింగ్ గారు అన్నారు. ఎందుకు సార్ అలా అంటున్నారు అంటే, ఉరి తీస్తే నా ప్రాణం మధ్యలోనే ఆగిపోతుంది. అదే వాళ్ళు కాల్పులు జరిపితే ఆంగ్లేయులు నా పైన నా గుండెలు చీల్చుకొని నా గుండెల్లోంచి, నా శరీరంలోంచి రక్తం ఈ భూమి గడ్డపైన పడుతుంది. నేను పుట్టినందుకు, నేను జన్మించినందుకు నా తల్లి ఎంత సంతోషపడుతుందో, ఈరోజు నా మరణాన్ని వింటూ ఈ భూమాత కూడా సంతోషపడాలి అన్నాడు సెంట్రీతో భగత్ సింగ్ గారు. ఆ మాటలకు సెంట్రీకి కళ్ళ కొద్దీ నీళ్ళు వదిలాడు. అంటే 20 ఏళ్ళు, 21, 22 కూడా పూర్తి కానీ ఈ వయసులో ఒక భగత్ సింగ్ గారే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఈయన తర్వాత కూడా ఇంకా ఎంతమంది వ్యక్తులు పుడతారో ఈ భారతదేశంలో అనుకున్నాడు ఆయన. కానీ ఆయన వెళ్ళి ఆంగ్లేయులకు చెప్పేంత వ్యక్తి కాదు. కానీ ఆ మరుస రోజు భగత్ సింగ్ గారితో పాటు రాజ్గురు గారు, సుఖ్దేవ్ గారు, ముగ్గురిని ఒకేసారి ఉరి తీశారు ఆంగ్లేయులు. అలాంటి భారతదేశం ఒక చరిత్ర, ఒక బలమైన చరిత్రలో అలాంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన దేశంలో ఈరోజు చాలా వరకు ఇబ్బందులకరంగా ఉండే పాలన మొదలైంది. కాబట్టి ఆ పాలన ఎలాగైనా ఉండని వారందరికీ మనస్ఫూర్తిగా, మనసాక్షిగా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ నుండి వాళ్లకు వందనాలు జోహార్లు తెలియజేస్తున్నాను.